దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగ నుంచి మీకు శుభవందనాలండి. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 20 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథు ప్రజలతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని, మేము క్రీస్తు యొక్క రాయబారులుగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఏమని, క్రీస్తు యొక్క సన్నిధికి రండి, క్రీస్తు యొక్క సన్నిధికి రండి, అన్యోన్యత కలిగి ఉండుడి అని ఆయన బతిమాలుకొనుచున్నాడు. ఏ స్థానంలో? క్రీస్తు యొక్క రాయబారిగా. క్రీస్తు యొక్క రాయబారి అంటే ఏమండి? క్రీస్తుకు ప్రజలకు మధ్యలో పనిచేసే వాళ్ళే క్రీస్తు యొక్క రాయబారులు. దేవుని బిడ్డలారా, రాయబారులు అంటే ఏమండి? ప్రతి ఒక్క దేశంలోనూ ఒక్కొక్క రాయబారులు ఉంటారు. ఎందుకు? ఇరు దేశాల మధ్య పనిచేసే వాళ్ళే రాయబారులు. ఈనాటికి క్రీస్తు రాయబారి అంటే ఏమండి? క్రీస్తుకు తన యొక్క ప్రజలకు మధ్య పనిచేసే వాళ్ళే క్రీస్తు యొక్క రాయబారులు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు చూడండి, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం నా బాధ్యత. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించకపోతే నాకు అయ్యో అంటున్నాడు. ఎవరెవరంతా క్రీస్తు యొక్క రాయబారులుగా ఈ భూలోకంలో పనిచేయాలండి? క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఆయనకు రాయబారులుగా పనిచేయాలి. దేవుని బిడ్డలారా, ఈనాటి మీరు దేవుని బిడ్డలుగా ఉంటున్నారా? దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారా? అయితే మీరును క్రీస్తు రాయబారులే. మీరు ఉద్యోగం చేస్తా ఉండొచ్చు, వ్యాపారం చేస్తా ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్ గా ఉండవచ్చు, పట్టణంలో, గ్రామంలో, నగరంలో ఎక్కడ ఉండినా మీరు క్రీస్తు యొక్క రాయబారులుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోచున్నాడు. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుడి. మీరు క్రీస్తు యొక్క రాయబారులు. మీ కొరకు నేను ప్రార్థన చేసేదండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి నా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. నా రక్షక, మీ యొక్క రాయబారులుగా వీళ్ళు ఉన్న స్థలంలో వీళ్ళను ఉపయోగించండి నాయన. మీ సువార్త ప్రకటించే సేవలో వీళ్ళను ఉపయోగించండి. వీళ్ళ అవసరతలను సంధించండి. నా రక్షక, మార్గాలను వీళ్ళకు తెరవండి. త్వరలో మీరు రాబోతున్నారు. మీ సువార్తను ప్రకటించడానికి మీ బిడ్డలను గొప్పగా వాడుకోండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.